हरिः ओम तत्सत्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वी स्थान तुरीय मार्ग गमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు యోగులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరేణ్యులు విషయములు జ్ఞానులు యోగులు మహాత్ములందరికీ నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు ఉదార స్వభావులు బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతము లక్ష్మణార్యుల పాదాలకు ప్రణమిల్లుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానుడై వెలుగొందు పరమాత్మకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సకల శుభ ప్రాప్తిరస్తు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. సకల శుభ ప్రాప్తిరస్తు. సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. सर्वे जना सुखिनो भवन्तु. ओम तत्सत्. ओम तत्सत्. ओम तत्सत्. तापत्रय सागरमज्ञानां तापत्रय सागरमज्ञानां दर्पाहंकार विलज्ञानां स्थिरता नहीं नहीं रे मानसा विषयपाश वेष्टित चेतानां विपरीत ज्ञान विमतानां परमहंस योग विरुद्धानां बहुचंचलतर सुख सिद्धानां स्थिरता नहीं नहीं रे स्थिरता नहीं नहीं रे మానస. మనసు అనే దాంట్లో స్థిరత్వం అనేటువంటిది కొరవవుతుంది. ఎందువల్ల అంటే తాపత్రయ సాగర మగ్నాన మనం ఏం చేశామంటే ఈ తాపత్రయం అనేటువంటి సాగరం నడి మధ్యలో దూకామన్నమాట. దాంట్లో బాగా నిమగ్నానం, బాగా మునిగిపోయాం దాంట్లో. తాపత్రయ సాగర మగ్నానాం దర్ప అహంకార విలగ్నానాం. దర్పము అహంకారం గుణాలకు లోబడి ఉండటం కారణముగా మానవుడి జీవితంలో స్థిరత నహి నహిరే, స్థిరత్వం లేకుండా అయిపోయాడు. పైగా ఇంకేమయ్యింది వాడికి? విషయపాశ వేష్టిత చిత్తానాం. వాని యొక్క చిత్తాన్ని ఏం చేశాయంటే విషయపాశములు చుట్టేశాయి. ఎట్లా వృక్షాన్ని లతలు చుట్టేసుకుంటాయో అట్లా మనల్ని కూడా ఈ విషయ పాశములు అనేటువంటివి బాగా చుట్టేసి కూస్తున్నాయట. విపరీత జ్ఞాన విమత్తానాం. విపరీతమై ఉన్నటువంటి జ్ఞానములో మనం చేరిపోయాం. విపరీత జ్ఞానం, విపరీతము అంటే భ్రాంతిజన్యమై ఉన్న జ్ఞానాల్లో ఉండిపోవడం కారణముగా మనకు జీవితంలో స్థిరత్వం లేకుండా పోయిందన్నట్లుగా మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు చక్కగా గానం చేసి మనకి బోధిస్తున్నటువంటి అంశము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం
గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. ఏం ప్రభాకర్ గారు ఏడే కూర్చున్నాం అని చెప్పి కనిపించడం లేదా? ఓమితి ఏకాక్షరం బ్రహ్మగాడే కూర్చున్నాం. ఏ ముందు కదలమా, ముందుకు బయలుదేరమా, ఇక్కడే పాతుకుపోతామా వృక్షం లాగా? ఇంకా ఎన్ని వస్తాయి ఇందులోంచి మేము కుతూహలంగా చూస్తున్నాం స్వామి. ఏది ఇంకా ఎన్ని మంచి మాటలు వస్తాయి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం స్వామి గారు. అదే లాగే కొద్ది పాసలు వస్తా ఉన్నాయి బయటికి, ఒక్కో పాస బయటికి వస్తా ఉన్నాయి. లాగేది కాదు స్వామి, తోడే కొద్ది తోడే కొద్ది వస్తుంటాయి. తోడే కొద్ది ఊరతా ఉంది ఎట్లాగా. తోడే కొద్ది వస్తుంటాయి స్వామి అవి. తోడే కొద్ది ఊరతా ఉంది, ఊరుతా ఉంటాయి, వస్తా ఉంటాయి. అది దేవుడిచ్చినది, లాగడం కాదు. ఇక్కడ తోడే కొద్ది మీరు తోడుతున్నారు లోపల ఉన్నటన్ని మనులు మాణిక్యాలని మాకోసరం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం. ఇక్కడ మనం వచ్చి ఆగినటువంటి పాయింట్, రెండు అంశాలు మన ముందు ఆయన ఆవిష్కరింపజేశాడు. అంటే సాధారణంగా మనం చదువుకుంటూ పోతామే తప్ప వాటి అంశాలు, మూల అంశాలను మనం అంతగా చూడటానికి శక్తి లేదు, చూస్తానికి గల అవకాశాలు కూడా ఉండవు. ఏదో ఉన్నాయి ఇక్కడ పదాలు, అందులో సంస్కృతంలో ఉండటం కారణముగా దేవ భాష కాబట్టి దేవతలకు అర్థమయ్యే అంశమే తప్ప మన మానవులు మనకే అర్థమవుతాయని చెప్పే ఉద్దేశంతో తాత్పర్యం వరకే పరిమితం అయిపోయి ఆ తాత్పర్యంలో 4 మాటలు చదువుకొని ముందుకు పోయేటువంటి విషయం సాధారణంగా ఉంటుంది. చాలా వరకు ఉండేటువంటి విధానం అంతే. ఎందుకంటే మూలాలు మనకు అర్థం కావు, మూల మంత్రం అది ఎట్లా ఉందో మనకేం గోచరించే అవకాశాలు లేవు. మొత్తం సంస్కృతము. ఈ సంస్కృతంలో మనకి మరి విభక్తులు రావాలి, మరి క్రియాపదాలు రావాలి, ఏకవచనం ద్వివచనం బహువచనాలు తెలియాలి. అది ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త, తృతీయ విభక్త, చతుర్థీయ విభక్త, పంచమ విభక్త, షష్ఠీ విభక్త, సప్తమ విభక్త, ఏకవచనమా ద్వివచనమా బహువచనమా, అది నామవాచకమా క్రియాపదమా, అవ్యయమా ఏ అవ్యయం అది అనేటువంటి చాలా దాంట్లో చేరి ఉండేటువంటి ఒక పెద్ద విధానం గనుక దాన్ని స్వామివారు నీకు శక్తి వృత్తి వస్తే తప్ప లక్షణ వృత్తిలోకి పోయే అవకాశం లేదురా అని ఇప్పుడు అన్నాడు. మీరు చూసినట్లయితే అనుభవామృతారం వాటిల్లో మీకు శక్తి వృత్తి ముందు రావాలి. శక్తి వృత్తి రాగలిగితే దాన్ని బట్టి లక్షణ వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. లక్షణ వృత్తికి విషయం లక్ష్యార్థం గోచరించే అవకాశం ఉంటుంది. నీకు శక్తి వృత్తే నీకు లేకపోతే ఇంకేం నడుస్తావు దాంట్లో అని చెప్పని స్వామి చెప్పే మాట. అందుచేత ఏ కొంచెమైనా మనకి శక్తి వృత్తి అంటే ఆ సంస్కృతమునందున్నటువంటి పట్టు, సంస్కృతం అపారం అనుకోండి, అది మొత్తం కూడా ఆపోసన పట్టలేకపోయినా దాంట్లో మనకి మన యొక్క పరిధి వరకు కొంత అవగాహన అనేది మనకు లేకపోయిందా అంటే మన వాటి మూలాలని గుర్తించే అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్పని. సరే, ఇక్కడ మనం స్వామివారి భావాన్ని తీసుకుని ప్రవేశం చేసి నడుస్తూ ఉన్నాం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అనే దానికి ఓం అనేటువంటి దాంట్లో అకార ఒకార మకార అర్ధమాత్ర, అర్ధమాత్రతో ఓంకారము అనేటువంటిది అయిపోతుంది. ఇక అర్ధమాత్ర ఓంకారం దాటితే ఉండేది బ్రహ్మమే. అది ఈ ప్రణవాతీతం అనేది కూడా చాలా మంది మీకు చెప్పరండి. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అన్నాడు కాబట్టి ఓం అనేదే బ్రహ్మ అంటారంతే. చాలా మంది గ్రంథకర్తలు, చాలా మంది మరి ప్రవచకులు చెప్పే విధానం అంతా కూడా ఓం అనేటువంటిది బ్రహ్మం అనే మాటగా చెప్పుకొస్తారు. కానీ ఇక్కడ ఓం అని చెప్పనంటే అది అర్ధమాత్ర వరకే. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత ఉత్తర గీతలో చెప్పిన మాట పరమాత్మ. కాబట్టి ఏంటంటే ఇక్కడ అకార ఒకార మకార అర్ధమాత్ర అనేటువంటివి ఇంతవరకే మీకు మాండిక్యంలో కూడా 4 పాదములు అనే విషయం చెప్పుకొచ్చాయి. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అంటూ సోయమాత్మ చతుష్పాత్తు అని చెప్పాడు. అక్కడ గమనించండి, సర్వం ఏతద్ బ్రహ్మ అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మము అన్నాడు. బాగానే ఉన్నది.
అంతటా ఉన్నటువంటి బ్రహ్మం మరి వ్యాపక వస్తువుగా చెప్పుకొచ్చి తర్వాత ఏమన్నా రెండో వాక్యంలో అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మయే బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మము ఆత్మ రెండు ఒకటే కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం అక్కడేముంది? ఇంకా ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమగు వస్తువే బ్రహ్మం అని చెప్పి అంటున్నాం కదా. కాబట్టి మరి బ్రహ్మము అని చెప్పినప్పుడు ఇంకెందుకు నువ్వు ప్రత్యేగాత్మ అనే పదం వాడాలి అక్కడ? ప్రత్యేగాత్మ బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్న వస్తువా? భిన్నంగా ఉన్న వస్తువు కాదు కదా. మరి భిన్నంగా ఉన్న వస్తువు కానప్పుడు ఇంకా తీసుకొచ్చి అయం ఆత్మ బ్రహ్మ, సోయం ఆత్మ, మరి అయం ఈ ఆత్మయే బ్రహ్మ అని ఎందువల్ల పర్టికులర్ గా అక్కడ ఆ విషయాన్ని ఆయన గారు మరి చెప్పడం అనేటువంటిది వాటిల్లో ఉన్నటువంటి మెలకువలు మనం గుర్తించాల్సి ఉంటుంది అక్కడ. అది ఆ పదాలు వాళ్ళు వాడే విధానాలలో ఉన్నటువంటి ఆ మూలాలు ఉన్నాయే అవి గమనించగలిగితే మనం వాటిల్లో ఉన్నటువంటి పారమార్థికతను పరమార్థమును అంటారు, లేదా అంతరార్థము అని చెప్పినంటారు. ఆ పద సంబంధమై ఉన్న అంతరార్థము వాటిల్లో ఉన్న మూలాన్ని గమనించే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆత్మ బ్రహ్మం రెండు ఒకటిగా వేరు కాదు కదా. ఆత్మ బ్రహ్మం వేరుగా ఉంటే నువ్వు ఆ మాట చెప్పాలి అక్కడ. మరి బ్రహ్మమే ఆత్మ అని చెప్పినప్పుడు బ్రహ్మమే అనే పదం వాడు. సర్వం ఏతద్ బ్రహ్మ అన్న బాగానే ఉన్నది. మరి ఇంకెందుకు అక్కడ అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పి అనటం అనే మాట చూసినట్లయితే ఆ బ్రహ్మము నిరుపాధికమై అంతటా ఉన్నది. అది బ్రహ్మము అన్న నిరుపాధికం కింద వచ్చే అంశం. అది అక్కడ సోపాధికం కాదు, దాంట్లో ఉపాధి సంబంధముగా చెప్పే అంశము కాదు, నిరుపాధిక విధానములో చెప్పేటువంటి అంశము బ్రహ్మం. అయితే ఇక్కడ రెండు మరి ఉపాధులు అనేటువంటి ఏర్పడి ఉన్నాయి కదా. ఉపాధి సహితమై ఉన్నటువంటివి సోపాధికములు అని చెప్పని అంటాం. ఉపాధి రహితమై ఉన్నదాన్ని నిరుపాధికము అని చెప్పినాం. అందువల్ల నిరుపాధికము ఉపాధి రహితం అనేటువంటి అంశంలో పోయినప్పుడు అక్కడ బ్రహ్మమే వాడాల్సి ఉంటుంది. అక్కడ ఇంకేం వాడే అవకాశాలు లేవు. ఇదే మాట గీత మీకు గీతలో కూడా 3వ అధ్యాయం వచ్చేది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ అన్నాడు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, ఆ కారణంగా బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది అని చెప్పి అన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నదని చెప్పి అన్నప్పుడు మరి ఆగిపో సరిపోయేది, ఇంకేం చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంకా. కానీ ఊరుకోలే ఆయన గారు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ అని చెప్పినట్టు నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్పిన మాట వాడాడు. ఆ మాట ఎందుకు మనకి? ఆ మాటలోనే ఉంది ఈ రహస్యం అంతా కూడా. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా బ్రహ్మం ఉన్నప్పుడు మరి అది బ్రహ్మం లేని చోట లేదు కదా. అన్ని ఉపాధులలో ఉన్నటువంటిదే కదా బ్రహ్మము. మరి ఎందువల్ల మళ్ళీ ఇంకా ఇంకో పదం కొనసాగించి నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, ఆ బ్రహ్మము నిత్యము యజ్ఞమునందు ప్రతిష్ఠత కలిగి ఉన్నదనేటువంటి ఆ మాటలు ఎందువల్ల వాడటం అనేటువంటి దాంట్లో గుర్తించగలిగితేనే మనం మన జన్మ సఫలీకృతం, మన తరింపు అనేది ఇక్కడ ఉన్నది. బ్రహ్మం అనే కాడ లేదు. ఆ బ్రహ్మం సర్వవ్యాపకమై ఉన్నది. తస్మా సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నది. కాబట్టి దాని విషయంగా నీకు ఎలాంటి యొక్క సంబంధం లేదు. నీకున్న సంబంధం ఎక్కడ అని చెప్పనంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అక్కడ ఏలు పెట్టి నిత్యం ఎల్లప్పుడూ కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠిత అయి ఉన్నది అని చెప్పని అన్నాడు. నిత్యము అనే మాట బ్రహ్మమునకు వర్తించే అంశమే. బ్రహ్మం అంటే నిత్యమే కదా. నిత్య వస్తువు బ్రహ్మము, అనిత్య వస్తువు బ్రహ్మం కాదుగా. అనిత్యం అని చెప్పనంటే జగద్ విషయంలో ఆ మాట వర్తింపబడుతుంది. జగద్ విషయంలో అనిత్యం అనే పదం వాడబడుతుంది. కాబట్టి బ్రహ్మము అనేటువంటి యొక్క పదార్థ విధానము అది నిత్యమే. అయితే నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం అనే విషయంలో చూసినట్లయితే అది ఎవరైతే జిజ్ఞాస కలిగి ఉన్నారో, మోక్షాపేక్ష కలిగి ఉన్నారో, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారి కోసముగా అక్కడ అంశాన్ని ఒక్కి నొక్కాని దేనంటారు ఒక్కి నొక్కాని ఏదో పదం పడతారు అక్కడ. అందుకోసమగా చెప్పే పదాలు అన్నమాట. ఆ పదాలు మనం గుర్తించగలిగితే మనకి దోవ దొరుకుతుంది, లేకుంటే దోవ దొరకదు. కాబట్టి అదే
ఆ కోణములో మీకు మాండిక్యంలో వాడినటువంటి పదం కూడా తస్మాత్ సర్వం ఏతద్ బ్రహ్మ, సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మం అని చెప్పనంటూ అయం ఆత్మ బ్రహ్మ అనే పదం వాడాడు. కాబట్టి ఆ బ్రహ్మమే ఆత్మనే విధానముగా ఉన్నది. అయితే ఈ ఆత్మకు చతుష్పాత్ 4 పాదాలు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. బ్రహ్మానికి చెప్పలే అక్కడ. అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఆ సోయం బ్రహ్మ చతుష్పాత్ చెప్పాలి కదా. ఈ 4 పాదాలు బ్రహ్మానికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా? అందువల్ల ఆ బ్రహ్మము అని చెప్పనంటూ ఆ బ్రహ్మమునకు 4 పాదాలు వాడలేదు. అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పనంటూ ఆత్మ అనేది ప్రతి ఒక్క శరీరములో ఉపాధి సహితమై ఉన్నటువంటిది అని అర్థం. ఉపాధి సహితమై ఉన్నటువంటి ఆ భాగాన్ని ఆత్మ అన్నాం. ఈ ఆత్మ బ్రహ్మమే, కానీ అక్కడ ఆత్మ అనే పదంతోనే పిలువబడుతుంది, ఉపాధి ఉంది కాబట్టి. ఆ ఉపాధి సహితమై ఉన్నటువంటి భాగానికి మాత్రం 4 పాదాలు ఉన్నాయి. సోపాధికమై ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ సోపాధికమును బట్టి ఉపాధి సహితాన్ని బట్టి ఏమంటాం అక్కడ ప్రత్యేగాత్మ అనేటువంటి అంశాన్ని జీవుడు అనేటువంటి కోణానికి వచ్చేసాం. ఆ ప్రత్యేగాత్మ అంటే బ్రహ్మము, కానీ ప్రత్యేగాత్మ అనేటువంటి అంశంగా అక్కడ ఉన్నదా అని చెప్పనంటే చతుష్పాత్ ఈ 4 పాదాలు ఉన్నాయి కదా. ఈ 4 పాదాలతో వ్యవహారంలో దిగాడు కాబట్టి ఈ వ్యవహారాన్ని బట్టి ఏమన్నావు అక్కడ ఆత్మ ప్రత్యేగాత్మ అనే పదం కాకుండా జీవ పదం అనేటువంటిది ఆరోపకంగా వచ్చింది. ఈ 4 పాదాలతో జతబడి వ్యవహారం చేసేదిగా ఉన్నాం కాబట్టి కనుక ఈ 4 పాదాలు ఏమిటి? అకార పాదం, ఒకార పాదం, మకార పాదం, అర్ధమాత్ర. అర్ధమాత్రతో సహితం ఈ 4 కూడా ఎట్లా ఉన్నాయి? వ్యవహారం యొక్క విధానములో చేరిపోయి ఉన్నాయి. అర్ధమాత్రతో సహితం, అర్ధమాత్రతో సహితం ఈ 4 పాదాలు కూడా వ్యవహారం వైపుకి తిరిగి ఉన్నాయన్నమాట. అంటే అకారం అంటే స్థూల దేహము, జాగ్రత్త అవస్థ, విశ్వడు. ఒకారం అంటే సూక్ష్మ దేహము, స్వప్నావస్థ, తేజస్సుడు. మకారం అంటే కారణ దేహము, సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు కదా. మరి ఈ 3 చెప్పుకున్నప్పుడు 3 అవస్థలతోనే మనం ఉన్నప్పుడు మహాకారణం కలపడం గల కారణం ఏమిటి? మహాకారణముతో కూడా అని చెప్పి అనే పదం వాడుకున్నాగా. మరి ఈ మహాకారణముతో కూడా అనేటువంటి పదం ఏ అంశములో అది అన్వయమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి అన్నట్లయితే అది స్వామివారు చెప్పిన మాటల్లోనే మీకు అర్థమయ్యే అంశం ఉన్నది. ఆ అంశం మీకు మూలాధార చక్రంలో వస్తుందిగా. మూలాధార చక్రం ఏం చెప్పాడు స్వామి గారు? మూలము ఆధారం ఏం చెప్పారు? స్థూల దేహానికి మూలం శ్వాస అన్నారు, సూక్ష్మ దేహానికి ఆధారం ఎరుక అన్నారు. కరెక్టే కదా ఆ పాయింట్లు? స్థూల దేహానికి ఆధారం శ్వాస, మూలాధారం కాదు మూలం. స్థూల దేహానికి మూలం శ్వాస, సూక్ష్మ దేహానికి ఆధారం ఎరుక. ఈ 2 కలిపి స్వామివారు చెప్పిన అంశంలో మూలాధారము అనే పదం వారు చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ శ్వాస ఈ దేహానికి మూలమై ఉన్నది. ఎందువల్లంటే దేహం పనిచేయాలంటే శ్వాస ఉండాలి. శ్వాస లేకుండా స్థూల దేహాలు పనిచేసే విధానము లోకంలో ఏమన్నా మనం చూసే అవకాశం ఉంటుందా? ఉత్తరోత్తరే ఉన్న వైజ్ఞానికం కనిపెడుతుందేమో. శ్వాస పోయిన తర్వాత కూడా ఈ దేహం లేచి నడవటం, మాట్లాడటం, వినటం, చూస్తాం, తినటం, పండుకోవటం శ్వాస లేకుండగా. కాబట్టి ఏంటంటే ఇది ప్రకృతి ఒక నిబద్ధత, ఎవరు చేసే అవకాశాలు లేవు. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కృత్రిమంగా ఆ గాలి ఆడించే విధానముగా లోపల ఆల్రెడీ ఆడుతూ ఉన్నది. ఆడేదాన్ని కొంచెం వాడు ప్రెజర్ ఇచ్చి ఆడింపజేస్తూ ఉన్నాడు. శాంతం ఆగిపోయి కూర్చుంటే ఆడించేదేముంది ఇంకా వాడు? ఇంకా ఆడుతున్న శ్వాసకి ఏదన్నా మళ్ళీ ఆక్సిజన్ పెట్టి ముక్కుకు పెట్టి దాన్ని కొంచెం ఇంకా బాగా ఆడించే విధానంగా చేయటం వరకే తప్ప
అసలు లేకుండా పోయిన తర్వాత ఆడించే పని వస్తే ఇంకెవరికి భయం ఉంటుంది లోకంలో? అందుచేత అన్ని విధాల స్థూల దేహానికి మూలం అనే మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే పార్థివ దేహం ఆ శ్వాసతో ముడిపడి ఉన్నది, సూక్ష్మ దేహం ఎరుకతో ముడిపడి ఉన్నది. ఎరుక లేకపోతే సూక్ష్మ దేహం పనిచేయదు, శ్వాస లేకపోతే స్థూల దేహం పనిచేయదు. కాబట్టి ఈ మహాకారణముగా చెప్పేటువంటి 4వ అంశము కూడా దేంట్లో చేరున్నాయి? వీటిల్లో చేరిపోయి ఉన్నది. ఆ మహాకారణమగు అదే శ్వాసరూపముగా స్థూల దేహం వైపు వ్యవహరిస్తూ దానిని వ్యవహరింపజేసే విధానంలో అది తన వర్క్ వహించింది, తన పని వహించింది. అట్లనే ఆ మహాకారణమే తెలివి రూపము దాల్చి సూక్ష్మ దేహం ధరించి దాన్ని వ్యవహరింపజేసే విధానముగా ఆ కోణములో అక్కడ వరకు జరుగుతూ ఉన్నది. కాబట్టి మహాకారణమే ఇటు శ్వాసగా అటు తెలివిగా గనక లేకుండా గమ్మునుంటే, మహాకారణంగా అర్ధమాత్రగా ఎట్లా ఉందో అట్లాగే ఉంటే ఇటు స్థూల దేహ వ్యవహారము లేదు, అటు సూక్ష్మ దేహ వ్యవహారం లేదు. అందుచేత అకార ఒకార మకార అర్ధమాత్ర ఈ 4 కూడా వ్యవహార విధానమును దాల్చి ఉన్నాయి, 4 అంశాలు కూడా. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ అంటూ సోయమాత్మ చతుష్పాత్, ఈ జీవుడు 4 పాదాలతో వ్యవహరించేవాడుగా ఉన్నాడు. 4 పాదాలంటే మరొక అర్థంలోకి పోమాకండి. అందువల్ల 4 పాదములు, 4 స్థితులు, 4 స్థితులు ఉన్నటువంటి విధానములో మరి ఈ విధముగా మహాకారణం అనేటువంటిది స్థితి. మామూలుగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలనే పదం వాడతాము. మహాకారణ స్థితిలో నిలిస్తే దాన్ని స్థితి అని చెప్పని అంటాము. కానీ అక్కడ నిలిచినప్పుడు మహాకారణంలో వాడు చేరినప్పుడు ఈ 3 జడమై కూర్చుంటాయి. ఎప్పుడైతే నువ్వు హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గం వైపుకి పయనిస్తూ ఉన్నావో, నివృత్తి మార్గం వైపు పయనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏ యొక్క మహాకారణమే ఇటు స్థూలమై శ్వాసగా స్థూల దేహం ధరించి వ్యవహరించేదిగా, అటు సూక్ష్మముగా తెలివిగా అయ్యి ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహాన్ని పనిచేసేటువంటి భాగముగా ఉన్నటువంటి ఆ రెండింటి విధానములను ఉపసంహరించుకున్నది. అక్కడ ఉపసంహరించుకోవడం కారణంగా ఏమైంది? నీకు తురీయములో స్థూల దేహం పనిచేయటం, సూక్ష్మ దేహం పనిచేయట్లా. కారణం తన రెండింటి అంశములను ఉపసంహరించుకున్నది. ఎప్పుడు అంటే నువ్వు హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం వైపుకి పోయినప్పుడు. అర్థమవుతున్న మాటలో అకార ఒకార మకార అర్ధమాత్ర అనేటువంటివి 4 కూడా వ్యవహార విధానము కలిగి ఉన్నాయి. మహాకారణముతో కూడా వ్యవహార విధానము కలిగి ఉన్నాయనే మాట ఒకటి వాడాం ఇందాక. అయితే ఈ మహాకారణం ఏదైతే ఉన్నదో అది ఇటు స్థూలముగా శ్వాసగా, అటు సూక్ష్మములో ఎరుకగా 2 రూపాయలు దాల్చింది. ఇక్కడ 2 శాఖలు అయ్యింది. ఈ 2 శాఖలుగా ఏర్పడి ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఎరుక, గోళకాత్మిక స్థూల దేహాన్ని వ్యవహరింపజేసేదిగా శ్వాసగా ఉన్న భాగము తన 2 అంశాలని కూడా ఉపసంహరించుకుంటుంది. ఎప్పుడు అంటే నువ్వు నివృత్తి మార్గములో పయనించినప్పుడు, మహాకారణం యొక్క స్థానంలో నువ్వు ప్రవేశించినప్పుడు, అటు స్థూల దేహ సంబంధమై ఉన్న శ్వాస, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఎరుక, ఈ 2 కూడా ఉపసంహరణ చేయటం కారణముగా యోగ సమాధిలో స్థూల దేహము జడమయ్యింది, సూక్ష్మదేహము జడమయ్యింది. ఆ 2 కావటాన్ని ఏమన్నా 4వ అనుభవము యోగ సమాధి అని చెప్పిన అన్నా. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ 4 పాదములు అనే పదం వాడాడు మాండుక్యములో.
పద్దల గతవు, పాదము అంటే పద్దల గతవు, గమనయుక్తమై ఉండేటువంటివి, గమనమునకు హేతువై ఉన్నటువంటివి. అందువల్ల ఈ 4 పాదములతో నువ్వు ఇటు వ్యవహారం వైపుకి ప్రయాణం చేయవచ్చు, ఈ 4 పాదములతో ఇటు పారమార్థికం వైపుకి ప్రయాణం చేయవచ్చు. పారమార్థికం వైపుకు పోవాలన్నా ఈ 4 పాదాల నుంచే పోవాలి, వ్యవహారంలో పోవాలన్నా ఈ 4 పాదాల వైపు నుంచే పోవాలి. కనుక ఈ 4 పాదములతో చేరి ఉన్నటువంటి ఈ యొక్క ఓంకారం ఉన్నదో ఆ ఓంకారము బ్రహ్మము అని చెప్పనే మాటగా చెప్పినప్పుడు ఆ చేతనము ఈ 4 పాదములతో అనుబంధం కలిగి ఉన్నది, వ్యవహార విధానం కలిగి ఉన్నది. చేతనాశ్రయం లేకుండా ఏవి పనిచేసే అవకాశం లేవు కాబట్టి, అందుచేత ఈ 4గింటితో సకల జీవులు కూడా ఈ లోక వ్యవహారం చేసుకునే విధానములో అన్వయం కలిగి ఉన్నటువంటిది ఒక భాగం పనిచేస్తూ ఉన్నటువంటిది. లోకం అంతా కూడా ఈ భాగములోనే తమ వ్యవహారమును చేసుకుంటూ ఉన్నారు. రెండవ అంశముగా చెప్పినటువంటి అగ్నిర్దేవత బ్రహ్మ, అది ఒక ఉత్తర భాగం అంశముగా చేరి ఉన్నటువంటి భాగము. ఆ భాగములో ప్రవేశించినట్లయితే అక్కడ ఏమవుతుంది, నీకు ఇతి ఆర్షం, నీకు ఋషత్వం ప్రాప్తిస్తుంది. అక్కడ ఎక్కడ ప్రాప్తిస్తుంది? అగ్ని దేవత బ్రహ్మ అన్నటువంటి ఆ బ్రహ్మాగ్ని ఉన్నటువంటి అంశం వైపుకు పయనించే విధానముగా నువ్వు అయినట్లయితే అక్కడ ఏమవుతున్నావు? ఇతి ఆర్షం, నువ్వు ఋషత్వమును పొందే విధానం అక్కడ ఏర్పడుతుంది. ఋషి అప్పుడు, ఋషి అంటే బ్రహ్మజ్ఞాని. ఋషి అంటే ఏమిటి? జ్ఞానస్య పారగమనాత్ ఋషి అన్నాడు. జ్ఞానంపు తీరమును పొంది ఉన్న విధానమే ఋషిత్వము. జ్ఞానంపు తీరము అంటే అకారమును దాటావు, ఉకారమును దాటావు, మకారమును దాటావు, అర్ధమాత్ర కూడా దాటి 3వ సోపానమగు బ్రహ్మమునందు అహం బ్రహ్మాస్మి యందు ఉన్నావు. కాబట్టి ఆ స్థితిని పొందటం కారణముగా ఏమైంది అక్కడ? ఇతి ఆర్షం, ఇది ఋషిత్వము అని అర్థం. కనుక ఈ 2 అంశములు మనకి దాంట్లో చూపించిన అంశాన్ని మనం ఆ ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భాగాన్ని మనం పరికిస్తూ ఉన్నాం. ఎక్కడ అనగా మరి పూర్వ భాగము ఉత్తర భాగం, పూర్వ అంశము ఉత్తర అంశం. మనకు ప్రవృత్తి మార్గం అంటే ఇష్టమా, నివృత్తి మార్గం అంటే ఇష్టమా? ఏం చెబుతారు? వృత్తిలోనే ఉన్నాము కదా స్వామి గారు. అయ్యా, ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాము, నివృత్తిలో ఎక్కడ ఉన్నాము? నివృత్తి ఇష్టం కాదు. ప్రవృత్తి మార్గమే మనం ఎక్కువ శాతంగా కలిగి ఉన్నాము, ఎక్కువ శాతం ఆ జీవితమే జీవిస్తూ ఉన్నాం. పరమార్థము అనేటువంటి దానిని ఇష్టపడుతున్నాము, దాన్ని అపేక్షిస్తున్నాము, కానీ దాని యందు పూర్తిగా నిలబడటానికి ఉండటానికి టయాన్ని మనం కేటాయించే విషయంలో లెక్క పెట్టుకుంటున్నాం అంకెలన్నీ కూడా. అంతే స్వామి. కాబట్టి ప్రవృత్తి మార్గంలో ప్రధానముగా ప్రాణులు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటివి. అందువల్ల ఈ ప్రవృత్తి మార్గములో సకల మానవులు వాళ్ళకి జీవితంలో శుభాన్ని కోరుకుంటూ ఉన్నారు, శ్రేయస్సును కోరుకుంటూ ఉన్నారు, అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు, ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు, ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉన్నారు, సుఖశాంతులు కోరుకుంటూ ఉన్నారు. అటు తనొక్కడే కాదు, తనతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా తనతో చేరి ఉన్నటువంటి ఒకనొక భాగం అన్నప్పుడు ఆ యజమాని అందరి సుఖాన్ని, అందరి క్షేమాన్ని, అందరి ఆ శ్రేయస్సుని అపేక్షించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ అపేక్షించి ఉన్నటువంటి భాగమునందు చేరి ఉన్నటువంటి అంశము మనం చెప్పుకునేటువంటి ఉత్తర గీతలో పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూరిత్యేవ పితామహః. బాగా దీన్ని గమనించాలి. పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి ఏవ పితామహః. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏ యొక్క వ్యవహార భాగంలో చేరి ఉన్నామో, సంసారాదులలో చేరి ఉన్నామో, ప్రవృత్తి విధానంలో చేరి ఉన్నామో, ఆ ప్రవృత్తి విధానములో చేరి ఉన్నటువంటి వారి శ్రేయస్సును ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట.
నివృత్తి మార్గం అనే అంశంగా చూసినట్లయితే అకారేతు లయం ప్రాప్తే, ప్రథమే ప్రణవాంశకే అకారేతు లయం ప్రాప్తే, అకారం లయం అయిపోయిందా అని చెప్పనంటే ఇవన్నీ ఉండవేక. కనుక నివృత్తి మార్గం ఒక అంశము, ప్రవృత్తి మార్గం ఒక అంశము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ప్రవృత్తి అంశములో చేరి ఉన్నది. అగ్నిర్దేవత బ్రహ్మ ఇది ఆర్షం, ఇది నివృత్తి మార్గములో చేరి ఉన్నది. అందుచేత ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటి వారు ఈ భాగాలను కూడా వాళ్ళ జీవితంలో కొంత ఆచరణాత్మకం కలిగి ఉండాలి. ఎందువల్ల జీవితంలో శ్రేయస్సుని, అభివృద్ధిని, అందరి యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారుగా ఉన్నప్పుడు ఈ భాగాన్ని వాళ్ళు అవలంబించి సేవించాల్సే ఉంటుంది అని చెప్పి అన్నారు. కేవలం జీవితం నివృత్తే అనే విధానముగా పోయిన వాళ్ళు లోకంలో ఉన్నారు. ఇక వాళ్ళకేం పట్టదే, ఏ హిమాలయాలకో ఏ మనసు కొండలకో కనబడకుండా ఏ గుహల్లోకో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళేక రమణ మహర్షి లాగా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకి ఎలాంటి జంజాటం లేదు, వ్యవహారం లేదు, బిడ్డలు లేరు, భార్య లేదు, ఏం లేదు. ఇక కాబట్టి వాళ్ళ విషయంలో ఇంకా ఏం చెప్పేది లేదు. అకారేతు లయం ప్రాప్తే ఆ అంశంలో పోయినట్లే. కానీ ఇక్కడ అంత లెక్క మనం పోవటానికి అంత అవకాశాలు లేని విధానం ఒకటి ఉన్నది కదా. తెలిసిందేక, బాధ్యతలు ఉన్నాయిగా, అన్ని గమనించుకోవాలిగా, అన్ని చూసుకోవాలిగా. బిడ్డలు కానీ, కూతుర్లు కానీ, మన వల్ల కానీ, ముద్దు మన వల్ల కానీ ఉన్నటువంటి పరివారాన్ని అంత తేలిగ్గా మరి గాలికి వదిలిపెట్టే స్థాయిలో అంత వైరాగ్యంలో లేరు. కాబట్టి వాళ్ళ అంశములో చెప్పినటువంటిది వేదం పూర్వ భాగము, నివృత్తి మార్గం అపేక్షించేటువంటి భాగంలో ఉన్నటువంటి వారికి ఉత్తర భాగము. కనుక మనం పూర్వ భాగంలోనూ ఉన్నాం, ఉత్తర భాగంలోనూ ఉన్నాం. కేవలం ఉత్తర భాగంలో ఉన్నాము అని చెప్పారంటే ఇంకేం లేదక. నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య బిడ్డలు ఇంకేం లేరక. ఆ స్థితి వేరు, ఆ విధానం వేరు. అంత లెక్క తెగించి పోవాలని చెప్పారంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఏంటి అంత తేలిగ్గా తెగిపోయే బంధాలు కావు. కాబట్టి ఇది ప్రవృత్తి మార్గమును శీలించుకుంటూనే నివృత్తి మార్గాన్ని కూడా జీవితంలో అన్వయం చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. నివృత్తి మార్గము అనేటువంటిది ఏమిటంటే అది ఇండివిజువల్, వ్యక్తిగత విషయం. నీ వరకే నువ్వు చేసేటువంటి ధ్యానం, నీ యొక్క బ్రహ్మైక్యం అది నీ వరకే వస్తుంది తప్ప నువ్వు చేసేటువంటి ధ్యాన బ్రాహ్మీ అనుభవం ఇంట్లో ఉన్నటువంటి అందరికీ రాదు. కానీ వేదం యొక్క పూర్వ భాగం మాత్రం ఉన్నదే, అది అందరికీ కూడా కలిగేటువంటి ప్రయోజనాత్మక అంశము. అందుచేత మనం ఎట్లా ఉన్నాము అని చెప్పనంటే రూపాయికి బొమ్మ బొరుసులాగా ఉన్నాం మనం. రూపాయికి బొమ్మ బొరుసు లాగా ఉన్నాం. ఎందుకంటే ఈ రెండు జీవితాలు ఉండాల్సిందే, అంత తేలికైన విషయం కాదు. అందుచేత ఇటు పారమార్థికం వైపు తొంగి చూడాలి, వ్యావహారికం అనేటువంటిది సక్కదిద్దుకోవాలి అనే కోణములో జరుగుతున్నటువంటి విచారం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ అనేటువంటిది విధానాలలో ఇక్కడ పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి ఏవ పితామహ అకారేతు అకారములో చెప్పినటువంటి యొక్క అంశములు. సాధారణంగా అకారము అని చెప్పన్నప్పుడు అది ఓంకారంలో చేరి ఉన్నటువంటి అక్షర స్వరూపం అది. కానీ ఆ అక్షర స్వరూపానికి ఇవన్నీ కూడా జతపడి ఉన్నాయి. జతపడి ఉన్నటువంటి అంశాలుగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు స్వామివారు. పృథివీ అని చెప్పన్నప్పుడు ఏమిటి? అకార భాగంలో ఆపోస్థానంలో చేరి ఉన్నది పృథివీ అంటే స్థూలదేహం. అన్నపానీయాల ద్వారా ఆ స్థూలదేహం పెరుగుతుంది కాబట్టి ఆపోస్థలం స్థూలదేహం అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది పృథివీ భాగం. పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇది ఏవ పితామహ. కాబట్టి స్థూల దేహాన్ని ప్రధానముగా ప్రసాదించింది ఎవరని చెప్పనంటే నిర్మాణకర్త బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మ ఈ స్థూల దేహ నిర్మాణం చేసి ఇచ్చాడు. కాబట్టి మరి ఆ స్థూల దేహాన్ని ఆరోగ్యవంతముగా చూసుకోవటము, ఆ స్థూల దేహానికి అనుసరించి అనుబంధం కలిగి ఉన్నటువంటి మరికొన్ని స్థూల దేహాలు, ఒక స్థూల దేహం కాదుగా,
ఆ స్థూల దేహమున దాన్ని అంటి పెట్టుకుని ఇంకా కొన్ని దేహాలు అంత అతుక్కుని ఉన్నాయి. ఈయన అయస్కాంతపు విధానములు ఏవి ఇవన్నీ ఉన్నటువంటి విధానం. కాబట్టి ఎక్కడ చెబుతున్నమాట ఏంటంటే పృథివీ అనే పదం కూడా వాడాడు. లాస్ట్ లో పితామహ బ్రహ్మదేవుల వారి విషయం చెప్పారు. ఇది పృథివీ స్థలము, స్థూల దేహము, ఇదే బ్రహ్మపీఠము. బ్రహ్మదేవుడు నిర్మాణం చేసి దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి నిర్మాణం చేసి ఇచ్చినటువంటి యొక్క ఈ బ్రహ్మదేవుడు అనే విషయంలో మధ్యలో ఉన్నటువంటి ఏంటంటే అగ్నిహిచ ఋగ్వేద. ఇక్కడ అగ్ని అనేటువంటి మాట మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఈశ్వర సంబంధమై ఉన్న అగ్నులు, జీవ సంబంధమై ఉన్న అగ్నులు, ఈ అంశాల మీద మనం గతంలో మాట్లాడుకోవడం కూడా జరిగింది. అది ఎంతవరకు జ్ఞాపకం ఉన్నాయనే విషయం మీద మనం పోవాల్సిన అవసరం లేదు. లోన ఉంటాయి, మళ్ళా ఇంటూ ఉంటే మళ్ళీ అవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోండి. అందుచేత ఇక్కడ ఇది స్వతసిద్ధముగా ఈశ్వరుడు ఈ దేహం యొక్క రక్షణ విధానంలో ఏర్పాటు చేసినటువంటి అగ్నులు. ఈ శరీరం రక్షింపబడాలిగా, శరీరం కాపాడబడాలిగా ఏమి. అందుచేత ఈ దేహం రక్షించడానికి, ఈ దేహం కాపాడబడటానికి ఈశ్వరుడు తాను అనుకుని సంకల్పించుకొని ఏర్పాటు చేసినటువంటి అగ్ని భాగములు మనం పెట్టుకున్నామా? వాటిని ఏమన్నా మూర్ధాగ్ని మనమే ఏర్పాటు చేసుకున్నామా? జఠరాగ్ని మనమే దాన్ని లోన కుంపట పెట్టుకున్నామా? లోపల ఏమన్నా గ్యాస్ సిలిండర్ పెట్టి ఏమన్నా స్టవ్ పెట్టుకున్నామా? నేత్రాగ్ని మనం పెట్టుకున్నామా? దేహమంతా సామాన్య అగ్ని మనం పెట్టుకోవాలా. ఇదంతా కూడా ఈశ్వరుడు ఈ దేహ రక్షణార్థమై ఆయన కల్పించినటువంటి ఒక మంచి చక్కటి విధానములు, అవన్నీ కూడా అగ్ని భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరొక అంశం ఏంటని చెప్పానంటే గీతలో కొన్ని శ్లోకాలు వస్తాయి మీకు 3వ అధ్యాయంలో. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి బ్రహ్మదేవుల వారు ఏమి సహయజ్ఞాః యజ్ఞములతో కూడా మానవులు నిర్మాణం చేసి ప్రజా సృష్ట్వా సృష్టించాట. అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు కామదుక్కు. ప్రజలారా, మిమ్ములను యజ్ఞములతో నిర్మాణం చేశాను కాబట్టి మీరు యజ్ఞములను రేలిసి చక్కగా మీరు కావాల్సినటువంటివన్నీ కూడా పొందుతురుగాక అని చెప్పనేటువంటి భావనగా చెప్పినటువంటి అంశము. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు కామదుక్కు. ఏషవః వీటి ద్వారా మీరు అస్తు కామదుక్కు, ఎలాంటి అపేక్షలు మీకుంటాయో అట్టి అపేక్షలు మీరు యజ్ఞముల ద్వారా పొందుదురుగాక అనేటువంటి మాట ఆ శ్లోకంలో. ఇంకొక శ్లోకంలో ఏం చెప్పారంటే దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. శ్రేయస్సుని అవాప్స్యత పొందుదురుగాక అంటాడు దాంట్లో. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః. మీరు ఈ అగ్ని ద్వారా మీరు దేవతలను భావించినట్లయితే, సేవించినట్లయితే, పూజించినట్లయితే ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహించే విధానముగా ఉంటారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః. మీరు ఇరువురు కూడా మరి పరస్పరం అవగాహనతో, సేవాభావనతో, అనుగ్రహ భావనతో ఉన్నటువంటి వారై శ్రేయః పరం అవాప్స్యత, శ్రేయస్సును పొందండి. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైః దత్తాన్ అప్రదాయ. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే ఈ ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటి విధానంగా ఉన్నటువంటి వారు ఆ కాలంలో మనం చూసిన మన భారతం, భాగవతాదుల్లో కానీ ఇంకా కొంచెం ముందుకెళ్తే వేద సంహితలు, వాటికంటే ముందున్నటువంటి భాగములు వేదములు. ఆ వేదము యొక్క విధానం పూర్వ భాగం. ఆ పూర్వ భాగంలో ప్రధానముగా చెప్పి ఉన్నటువంటి విధానము యజ్ఞ ఉపాసన.
యజ్ఞ సంబంధముగా ఆ కాలంలో ఋషులు గాని, ఆనాటి కాలంలో మానవులు గాని దేవతలని ఆ యజ్ఞము ద్వారానే ఆరాధించే విధానం ఉండేది. ఈ కాలంలో మనం ఆలయంలో ఆ దేవతలు అర్చించుకోవడము, ఆరాధించుకోవడము, పూజ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఇటీవల కాలంలో పురాణములు వచ్చిన తర్వాత మనకు ఏర్పడ్డటువంటి విధానములు ఈ ఆలయ అర్చనా విధానం అంతా కూడా. కానీ మనం వేద కాలానికి పోయినట్లయితే ఆ వేద కాలంలో మీకు అక్కడ ఆలయాలు లేవు. కేవలం దేవత అని చెప్పనంటే అగ్నియే వాళ్ళకి సాకార ఆకారం. అగ్ని ద్వారానే వేదములో చెప్పబడ్డటువంటి, ఋగ్వేదములో చెప్పబడ్డటువంటి ఏ మంత్రాలు అయితే ఉన్నాయో ఆ మంత్రములు, అగ్ని సంబంధ మంత్రములు అగ్నిని ఉపాసించేవారు, వాయు సంబంధ మంత్రములు వాయుదేవుణ్ణి ఆరాధించేవారు, యముని యొక్క మంత్రములు యముని దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఆ ప్రకారముగా ఆ మంత్రాలతోనే అగ్ని ద్వారా ఆ దేవతలని పూజించే విధానం ఆ కాలంలో ఉంది. మనం ఈనాడు ఏ దేవతను ఆరాధించే ఉద్దేశం ఉంటే అయ్యప్ప స్వామిని జీవిస్తూ ఉన్నారా, అయ్యప్ప స్వామి మంత్రాలు, ఆంజనేయ స్వామిని సేవిస్తూ ఉన్నారా, ఆంజనేయ స్వామి సంబంధ మంత్రాలు, విష్ణువుని సేవించే వాళ్ళకి విష్ణు దేవత మంత్రాలు, మనకి ఈనాడు అక్షోత్ర మంత్రాలతో సేవించుకునే విధానం ఈ కాలంలో ఉన్నది. మరి ఆ కాలంలో వేదములో ఉన్న మంత్ర భాగములు, ఈనాడు మనకున్నటువంటి అన్ని కూడా ఇటీవల కాలంలో అష్టోత్తరములు ఈ కాలంలో మనకు అందుబాటులోకి సులభముగా పలకటానికి, సులభముగా చెప్పుకోవటానికి మనకి మన వాళ్ళు రచించుకున్నటువంటి ఆ నామములు. ఇప్పుడు మనకి లక్ష్మణార్యులు వారిని ఆరాధించుకోవడానికి అష్టోత్తర నామాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. అది మనం స్వామి మీద ఉన్న భక్తితో ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. అట్లాగా ఇటీవల కాలంలో అష్టోత్తర నామాలన్నీ కూడా ఏ దేవత గుండి అక్షోత్తర నామాలు ఆ దేవతలకు ఇట్లాగా మనం ఈ కాలంలో ఏర్పాటు చేసుకున్న విధానము. అయితే ఆ కాలం వేద కాలం నాడు మాత్రము ఆయా దేవతలను ఆరాధించే విధానములో వేదములో ఉన్న మంత్ర భాగములు, ఆ వేదములో ఋగ్వేదములో ఉన్న మంత్ర భాగముల ద్వారా ఆ దేవతలను వారు స్తుతించేవారు. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు ఈ శ్లోకంలో, పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి పితామహః. ఎందుకంటే మనం ఉన్నది పూర్వాంకములో జీవిస్తూ ఉన్నాం. ఈ పూర్వాంకములో జీవిస్తూ ఉన్నటువంటి యొక్క వారు జీవితంలో శ్రేయస్సుని, శుభాన్ని, అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధికి అనుగుణ్యముగా ఇచ్చినటువంటి యొక్క మంత్ర భాగములు ఇక్కడ చేరి ఉన్నాయి. మాకు ప్రవృత్తి వద్దనేటువంటి ఉద్దేశంగా ఉన్నటువంటి వారు, నివృత్తి మార్గమే ప్రధానముగా వహించి ఉన్నటువంటి వారు, సమస్తం త్యాగం చేసి ఉన్నటువంటి వారు, దేంతోనూ సంబంధం లేకుండా ఉన్నటువంటి వారికి ఇవి అవసరం లేదు. వాళ్ళకేమన్నాయి? వేదం ఉత్తర భాగం, ఉపనిషద్ భాగం, ఆరణ్యకములు. ఇక వాటితో కేవలం వారు విచారణ చేసుకుంటూ, బ్రహ్మతత్వ విచారణ చేసుకుంటూ ఏకాంతముగా ధ్యానమే ప్రధాన అంశముగా పెట్టుకుని, ఎవరితో కూడా మాటలు లేకుండా, ఎవరితో సంబంధాలు లేకుండా, ఎవరిని కలవకుండా ఏకాంతములో గుహలో ఉంటాడా, కొండల్లో ఉంటాడా, అరణ్యాల్లో ఉంటాడా, ఎక్కడో ఉండే విధానముగా ఉన్నటువంటి వానికి ఈ పూర్వభాగం అవసరంలా. పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి ఏవ పితామహః అనేటువంటి యొక్క భాగాలు ఎక్కడ వస్తున్నాయి? నువ్వు అవలంబించి ఉన్నావు, నువ్వు చేరి ఉన్నావు, వ్యవహారంలో చేరి ఉన్నావు, ప్రవృత్తిలో చేరి ఉన్నావు, ప్రవృత్తిగా పెద్దపీట వేసి కూర్చున్నావు. ఆ పెద్దపీట మీద అందరిని కూర్చోబెట్టుకున్నావు, అందరూ బాగా ఉండాలి అనేటువంటి భావంతో ఉన్నావు. కాబట్టి ఈ ప్రకారముగా ప్రవృత్తి వైపు తిరిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క విషయంలో ఇచ్చినటువంటి యొక్క భాగమే పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద. రుక్ అంటే ఏమిటి? స్తుతి. రుక్కు స్తుతౌ, రుక్కు స్తుతౌ, స్తుతించటము. స్తుతించినప్పుడే ప్రసన్నత కలిగే అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రులను బిడ్డలు స్తుతిస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అనుకూల వాతావరణం కలిగి వాళ్ళ అనుగుణ్యముగా ఉంటూ వాళ్ళకి చక్కగా మంచిగా ప్రవర్తించినప్పుడు తండ్రి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధి అనేది అక్కడ ఉంటుంది.
కాబట్టి ఈ పై ఉన్నటువంటి వారిని కింద ఉన్నటువంటి వాళ్ళు స్తుతించేది ఎప్పుడు ఉంటుంది. అట్లా అమ్మగారు కూడా అయ్యగారిని స్తుతించాలి, పతిదేవా అని ఆ విధంగా కొనియాడినప్పుడే అనుగ్రహం కలుగుతుంది. ఆమెకి ఏమి కావాలో మొత్తం కూడా అడక్క ముందే సమకూరే విధానాలుగా ఉంటుంది. అదే గయ్యాలై తిట్టే విధానంగా ఉంటే వచ్చే అవకాశాలే ఉండవు. ఈ ప్రకారముగా లోకంలో కింద ఉన్న వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి వారిని ఏదో రూపకంగా వాళ్ళని కొనియాడందే వాళ్ళ పనులు కావు, వాళ్ళ అవసరాలు తీరే అవకాశాలు లేవు. మంత్రి వద్దకు పోయావనుకో, వాడు ఎలాంటి వాడన్నా కావచ్చు కాక నువ్వు పొగడాలిగా. నువ్వు దుర్మార్గుడివి, ఓట్లు వేసుకున్నావు, మొత్తం మింగేస్తా ఉన్నావు, మొత్తం టెండర్లని నువ్వే తీసుకుంటూ ఉన్నావు, ₹1 కూడా రాకుండా మొత్తం మింగేస్తున్నావు నువ్వు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేను మీ వద్దకు ఈ పని కోసం వచ్చాయని చెప్పానంటే ఆ పని చేసి పెడతాడా? కాబట్టి కింద ఉన్నటువంటి వారు పై వారిని కొనియాడే విధానమే ఋగ్వేదము, రుక్కు స్తుతౌ. ఎట్లయితే లోకంలో నీ అవసరములు అనేటువంటివన్నీ కూడా పై అధికారుల నుంచి పొందే విధానముగా ఉన్నావో, అట్లాగే సమస్త విశ్వానికి అధినాయకులుగా ఉన్నటువంటి, మహనీయులుగా ఉన్నటువంటి, మహిమాన్వితముగా ఉన్నటువంటి దేవతలను కూడా మరి వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళ ద్వారా మన జీవితంలో ఏమి కావాలో వాటను పొందే విధానముగా ఉండేటువంటి భాగములో చేరి ఉన్నటువంటిది ఏ ఋగ్వేదం. రుక్ అంటే స్తుతి. అందుచేత మన విధానములో అందరూ కూడా ఒక ఆరాధనా భావన కలిగి ఉన్నారు. ఎంత అద్వైత భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళము అయినప్పటికీ కూడా ఆరాధనా భావం నుంచి దూరముగా పోయే అవకాశాలు మాత్రము పండగలు చేసుకోవటంలా, శుభకార్యాలు చేసుకోవటం వల్ల, దేవతలకు మొక్కుకోవటం వల్ల, దీపావళి వస్తే అమ్మవారికి పూజ చేయరా, దసరం పెట్టరా, పూజ చేయరా, సంక్రాంతి వస్తే సంక్రాంతి పండుగ రోజున స్వామి గారికి పూజ చేయరా, వినాయక స్వామి గణపతి ఉత్సవాలు వస్తే ఇంట్లో స్వామిని పెట్టి పూజ చేయటం లేదా? వినాయక స్వామి అంటే మహాకారణ స్వరూపుడు, మూలాధార చక్ర అధినాయకుడు అనేటువంటి బోధనా విధానాలలో ఉన్నాం, ఆ భావాలు చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మరి లోకాచారం ఒకటి ఉన్నదిగా. ఒకవేళ నీకు దాని మీద లేకపోయినా నీ బిడ్డల కోసమైనా, ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల కోసమైనా నువ్వు ఆచరించాల్సిందే, నువ్వు చెయ్యాల్సిందే. నువ్వు ఈనాడు చేశావనుకో, రేపు మీ బిడ్డలు చేస్తారు. కాదురా, మహాకారణం అది మూలాధార చక్రంలో ఉన్నాడు వినాయక స్వామి, ఇక్కడ కాదు ఉన్నది, మట్టి వస్తు వినాయకుడు కాదు, మహాకారణ స్వరూప వినాయకుడు అని చెప్పిన ఉద్దేశంతో మానేశావనుకో, రేపు రాబోయే తరాలు మీ కుటుంబంలో వాళ్ళు కూడా వినాయక స్వామికి దండం పెట్టేస్తారు. ఏ ఉత్సవాలు లేవు, ఏ పండగలు లేవు, అంతా మామూలే. అది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అది పూర్వపక్షము, అగ్నిర్దేవత బ్రహ్మ అది రెండవ పక్షము, అది మోక్షము యొక్క కోణంలో చేరి ఉన్న భాగము, ఇది వ్యవహార కోణములో చేరి ఉన్న భాగము. మనం చూసినట్లయితే వ్యవహారముతో పూర్తిగా ముడిపడి ఉన్నాము, పరమార్థాన్ని జీవితంలో అపేక్షిస్తూ ఉన్నాం, వ్యవహారంలోనే జీవిస్తూ ఉన్నాం, పరమార్థమును కేవలం భావమాత్రముగానే పెట్టుకున్నాం. మన జీవితం పూర్తిగా పరమార్థానికి అంకితం చేయలేదు. చేశామా? పోదామా? వేసుకుందాం బస్సు, ఏ ఋషికి ఢిల్లీకి వెళ్ళిపోదాం. కాబట్టి ఏంటంటే వ్యవహారముతో ముడిపడి ఉన్న అంశములో ఉన్నటువంటి వాళ్ళము దాన్ని మనం సకదిద్దుకునే కోణములో ఇచ్చినటువంటి భాగం ఒకటి. అది పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు అనేటువంటి వ్యాపృతిలో చేరి ఉన్నటువంటి భాగములుగా చెప్పినటువంటిది అకార అంశము. రెండవ అంశాన్ని ఎక్కడ మళ్ళా మనం దర్శిద్దాము. అంతరిక్షం యజుర్వేద భువః ఇతి భువః విష్ణు సనాతన ఒకారేతో లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే. ఒకారము అనే అంశము లయం ప్రాప్తే, లయించిన పూట ఉండవు నీకు ఇవన్నీ కూడా, లయించాలిగా. అందుచేత ఒకారములో కూడా మనం చేరి ఉన్నాం కాబట్టి ఆ ఒకార అంశాన్ని ఇక్కడ బోధిస్తే ఏమంటున్నాడంటే
అంతరిక్షం అక్కడ స్థూల దేహాన్నేమో పృథివీ అనే దాంతో పోలిశారు. స్థూల దేహం పృథివీ అంశమేగా, మట్టితో ఏర్పడింది కాబట్టి పృథివీ అనే అంశంతో చెప్పుకొచ్చారు అక్కడ. ఇక్కడ సూక్ష్మ దేహ విషయం రాగానే అంతరిక్షం అని చెప్పి అన్నారు. అంతరిక్షం అంటే ఆకాశం. అంతరి ఈచ్ఛతే ఇది అంతరిక్షం. అంతరి అంటే లోపల, ఈచ్ఛతే అంటే చూస్తాం. కనుక ఆకాశ అంశముతో సూక్ష్మ దేహాన్ని ఎక్కడ చెప్పడం జరుగుతుంది. ఆకాశ భాగముతో ఏర్పడి ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి దానికి సంకోచ వ్యాకోచములు రెండు కూడా సూక్ష్మ దేహం కలిగి ఉంటుంది. అంటే ఏ ఏ దేహములోకి ప్రవేశించినప్పటికీ కూడా ఆయా దేహములలో ఆ సూక్ష్మ దేహం ఇమిడిపోతుంది. అనగా ఆకాశము వ్యాపక వస్తువులలో కల్లా వ్యాపక వస్తువు, సూక్ష్మ వస్తువులలో కల్లా సూక్ష్మ వస్తువు ఆకాశం. కనుకంటే ఆకాశ అంశముతో సూక్ష్మ దేహాన్ని పోలుస్తూ ఉన్నారు. అందువల్ల సంకోచ వ్యాకోచములను పొందే విధానములో సూక్ష్మదేహం ఉన్నది. అది సూక్ష్మత్వమును పొందగలదు, బాగా బహుళత్వమును పొందగలదు. ఏ ఏ శరీరములలోకి పోతే ఆయా శరీర ఆకారములు పొందగలిగే విధానం. మానవ దేహములో ఉంటే మానవ దేహ సంబంధ ఆకారములోకి వచ్చేస్తుంది. ఇతర పశుపక్ష దేహాల్లోకి పోతే ఆ దేహాల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క కోణాలలో అది ఇమిడిపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఇది ఆకాశాంశముతో చేరి ఉన్నటువంటిదిగా చెప్పేటువంటి మాట ఇక్కడ సూక్ష్మ దేహము. స్థూల దేహమేమో పృథివీ అంశగా చెప్పుకొచ్చారు, సూక్ష్మ దేహమేమో ఆకాశాంశముగా చెప్పుకొచ్చారు. అందువల్ల ఆకాశాంశముతో అనుబంధం కలిగి ఆకాశాంశముగా ఉన్నటువంటి సూక్ష్మ దేహములో అనేక జన్మలుగా సంపాదించుకుని ఉన్న కర్మలన్నింటినీ కూడా సూక్ష్మ దేహం తనలో ఇముడుచుకుని ఉన్నది అని అర్థం. అంతరిక్షము అంటే అంతరి లోపల, ఈచ్ఛతే చూడబడేది. ఈ ప్రకారముగా ఈ సూక్ష్మ దేహము అనేటువంటిది వ్యాపకత్వం కలిగి ఉన్న విధానము. అందువల్ల సూక్ష్మదేహ నిర్మాణ విధానంగా చెప్పినప్పుడు విష్ణువు పోషణకర్త అని చెప్పి అన్నారు. సూక్ష్మదేహాన్ని బట్టి నిర్మాణ విధానములో స్థూల దేహ విషయంలో బ్రహ్మదేవుల వారు నిర్మాణకర్త, సూక్ష్మదేహ నిర్మాణ విషయంలో విష్ణువు. విష్ణువు అన్నప్పుడు ఏమిటి అర్థం వస్తుంది? విష్ అనగా వ్యాపకం, విశ్వల వ్యాప్తవు. కాబట్టి వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి యొక్క విధానమే విష్ణువు అని చెప్పి అన్నారు. కనుక ఈ వ్యాపకత్వపు విధానపు లక్షణం సూక్ష్మదేహమునందు కూడా ఉన్నది. కనుక సూక్ష్మ దేహాన్ని ప్రసాదించింది ఎవరు? బ్రహ్మదేవుడా? స్వామి చెప్పిన మాటలేమిటి? సూక్ష్మ దేహాన్ని ప్రసాదించింది విష్ణువు అన్నారు. అందువల్ల సూక్ష్మ దేహాన్ని బట్టి విష్ణు ఏమయ్యాడు? పోషణకర్త అయ్యాడు. ఇప్పుడు పోషణకర్త అని చెప్పి అన్నప్పుడు మనం గమనించినట్లయితే, స్థూలంగా చూసినట్లయితే కుదిరే వ్యవహారం కాదు. మాకు ఆయన ఏమి ఇస్తున్నాడు? నెలసరి ఏమి ఇస్తున్నాడు? మనకి బియ్యం ఇస్తున్నాడా, పప్పులు ఇస్తున్నాడా, డబ్బులు ఇస్తున్నాడా? ఏం ఇవ్వటం కారణముగా విష్ణువుని పోషణకర్తగా చెప్పే అవకాశం ఉంటుంది అన్నటువంటి కోణంలో మాట్లాడితే కుదిరే వ్యవహారం కాదు అది. కాబట్టి ఏ యొక్క అంశముగా ఆ విష్ణువు పోషణకర్త అయ్యాడని చెప్పనే మాట చూసినట్లయితే సూక్ష్మ దేహాన్ని బట్టి. కనుక ఈ సూక్ష్మ దేహము ద్వారా మనము ఆలోచిస్తూ ఉన్నాము, నిశ్చయిస్తూ ఉన్నాము, ఎట్లా చేస్తే మన అభివృద్ధి కలుగుతుంది, ఎట్లా ఆర్జన కలిగే అవకాశం ఉంటుంది, ఎట్లా వనరులు పెంపొందింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది అనే విధానముగా ఈ సూక్ష్మ దేహముతో మనం ఆలోచన చేసి అనేక మరి సౌకర్యములను సంపాదించుకొని మన స్థూల దేహాన్ని పోషించుకుంటూ ఉన్నాము. మన స్థూల దేహంతో పాటు ఉన్నటువంటి అందరినీ కూడా పోషించే విధానంగా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క విధానములో సూక్ష్మ దేహం ఆర్జన విధానాన్ని బట్టి, సూక్ష్మ దేహం విధానాన్ని బట్టి విష్ణువు పోషణకర్త కాగలిగాడు. అది అందువల్ల ఇక్కడ ఏం చెప్పారు? అంతరిక్షం యజుర్వేద భువ విష్ణు సనాతన. సనాతనమై ఉన్నటువంటి యొక్క విష్ణువు
ఆ భువః భూహు వ్యాహృతి, భూహు వ్యాకృతం చెప్పి అన్నప్పుడు సూక్ష్మ దేహము, స్వప్నావస్థ, తైజస్సుడు, ఇవన్నీ అంశాలు మొత్తం. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయిలే. సూక్ష్మదేహ ఆ అంశం చెప్పినప్పుడు ఇది ఆకాశ స్థలంగా చెప్పినప్పుడు ఇక్కడ ఇంకా ఋగ్వేదము అన్నాం, యజుర్వేదము, అవిద్యాపాదము, ఎన్ని పాదాలు చెబుతాం కదా. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం, మహాకారణం, కైవల్యం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియము, విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, అకారపాదం, ఒకారపాదం, మకారపాదం, అర్ధమాత్రపాదము, విద్యాపాదం, అభిద్యాపాదం, ఆనందపాదం, తురియపాదం, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదన వేదం అన్నప్పుడు ఒక దాంట్లో చెప్పేటువంటి వర్గం అంతా మొత్తం చేరి వ్యాకృతి, ఎన్నైతే ఉంటాయి అన్ని మొత్తం కూడా చేరి వ్యాకృతి కిందే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ స్థలంలో భువః వ్యాకృతి అని చెప్పి అన్నారు. ఈ భువః వ్యాకృతిలో చేరి ఉన్నటువంటివి అంతరిక్షము, ఆకాశాంశము. అంతరిక్షం అంటే ఆకాశాంశము, సూక్ష్మదేహం ఆకాశాంశముతో నిర్మాణం చేయబడినటువంటి యొక్క వస్తువు. కాబట్టి ఆకాశం ఎట్లయితే నిండదో సూక్ష్మదేహం కూడా ఈ కర్మ వాసనలతో అది నిండేది కాదు. మన ఈ మాటల గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలలో తాను కర్మలను సంపాదించుకున్నా, ఈ పుణ్య పాపముల యొక్క సంబంధమై ఉన్న కర్మ రాశి అంతటిని కూడా ఈ సూక్ష్మ దేహములో సమగ్రముగా పెట్టుకునే అవకాశం జీవునికి సౌలభ్యత ఉన్నది. ఎందువల్ల అంటే ఆకాశం అవకాశం ఇస్తుంది. ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు అని మన ఉత్తర గీతలో చెప్పే మాట. కాబట్టి ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు. కాబట్టి ఆకాశస్య గుణశబ్ద, ఇది సూత్రేంద్రియ గుణశబ్దం కలిగి ఉన్నది. ఇది ఆకాశ స్థలం కలిగి ఉన్నది. ఆకాశ స్థలములో ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహం అంతరిక్షముగా చెప్పబడ్డటువంటి మాట. అక్కడేమో పృథివీ అన్నాడు. స్థూల దేహాన్ని అనుసరించి పృథివీ మట్టితో ఏర్పడింది కాబట్టి పృథివీ అని చెప్పి అన్నాడు. ఆకాశ స్థలములో చెప్పేటువంటి యొక్క సూక్ష్మ దేహము యొక్క విషయం చెప్పినప్పుడు అంతరిక్షం అనేటువంటి మాట చాలా అందముగా వాడబడ్డటువంటి మాట. ఎందువల్ల అంటే అంతరి అనగా లోపల, ఈచ్ఛతి చూడబడేది అంతరిక్షం. మన ఈ పదం లోక వ్యవహారంలో వాడుతూ ఉంటాం. అంతరిక్ష గాములు అని చెప్పి అంటూ ఉంటాం. వ్యోమగాములు, వ్యోమ అంటే ఆకాశం, ఆకాశంలో పోయేటువంటివి కాబట్టి వ్యోమగాములు అని చెప్పని అంటాం. అయితే పక్షులకైతేనేమో ఖగములు అని చెప్పని అంటాం. ఖమ్ అంటే ఆకాశం, ఆకాశంలో పోయేటువంటివిగా ఉన్నాయి కాబట్టి అవి ఖగములు అని చెప్పని అన్నా. ఈ ఖగము అనే పదం ఉత్తర గీతలో దాని పారమార్థికముగా కూడా కృష్ణుడు చెప్పినటువంటి ఒక అంశం కూడా ఉన్నది. ఖమధ్యే కురు చాత్మానం ఆత్మ మధ్యే చ ఖం కురు ఆత్మానం ఖమయం కృత్వా నకించిదపి చింతయేత్. ఖమధ్యే కురు చ ఆత్మానం. ఖగ అంటే ఖమ్ అంటే ఆకాశం, ఖగ అంటే పోవటం. ఇది మీకు ధ్యాన విషయంలో పారమార్థికముగా పైనింపజేసే అంశములో ఆ శ్లోకం చాలా గొప్ప అర్థాన్ని మనకి ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఖమ్ అన్న ఆకాశమే, వ్యోమ అన్న ఆకాశమే. ఇక్కడ అంతరిక్షం అనేది కూడా ఆకాశంలోనే చేరి ఉన్నటువంటి ఒక సౌలభ్యమై ఉన్నటువంటి అంశం ఇది అంతరిక్షం అనేటువంటిది. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది కాబట్టి ఆకాశం. ఆకాశం వ్యవకాశస్య అన్నాడు కదా. ఆకాశం వ్యాపితం చేయొద్దు. వ్యాపకము, అవకాశము ఈ రెండు ఇచ్చే గుణం కలిగి ఉన్నటువంటిది ఆకాశం. కానీ ఆకాశములోనే ఒక అందమైనటువంటి ఒక పద ప్రయోగము అంతరిక్షం అని చెప్పారు. ఇప్పుడు అంతరిక్షములో ఉన్నాయని చెప్పని కదా మనకి గ్రహాంతరాలన్నీ కూడా మనం పంపేటువంటి ఆ పైన ఏమున్నాయి అవన్నీ కూడా శాటిలైట్లు. ఈ శాటిలైట్లన్నీ కూడా కొన్ని లక్షలు పైన ఉన్నాయి. మనం పంపినయే కాదు, మన శ్రీహరికోట నుంచి ఇప్పటికి ఎన్నో పంపాం మనం కూడా. మనం పంపిణీ కొన్నే, ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఇంకా మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, వీళ్ళు పంపిణీ కూడా చాలా ఉన్నాయి.
మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు పంపిణీ ఉన్నాయి, టోటల్ కేంద్రం వాళ్ళ పంపిణీ కూడా కొన్ని ఉన్నాయి. మన భారతదేశమే కాదు కదా, ఈ భూగడ్డ మీద 200కు పైగా ఉన్నాయి దేశాలు. ఇక వాళ్ళ వాళ్ళు మొత్తం లెక్క పెట్టుకుంటే ఆ అంతటువంటి అంతరిక్షములో ఉన్నటువంటి లేదా వ్యోమగాములు అంటారో శాటిలైట్లు అంటారో కొన్ని లక్షలు ఉన్నాయి అంతరిక్షములో. కాబట్టి అంతరిక్షము అంటే అంతరి ఈచ్ఛతే, అంతరి అంటే లోపల, ఈచ్ఛతే ఇది చాలా అందముగా ఈ సూక్ష్మ దేహానికి ఈయన గారు చాలా గొప్ప పద ప్రయోగం ఇది. ఆకాశం వాడొసగా విష్ణు సనాతన, విష్ణు అని చెప్పినప్పుడు విష్ అనగా వ్యాపకం, విష్ణు వ్యాపకమై ఉంటాడు కాబట్టి అక్కడ విష్ణువుకి వ్యాపకత్వం చెప్పే విధానములో విష్ అనే పదం వాడారు. విష్ అంటే వ్యాపకత్వము, విశ్వలో వ్యాప్తవు. ఈ వ్యాపకత్వం ఆకాశము, ఆకాశ విధానములో విష్ణువును కూడా చెప్పే విధానం ఉంటుంది. అయితే ఇక్కడ సూక్ష్మ దేహ విషయం వచ్చినప్పుడు ఒక గొప్ప ఒక సౌలభ్యముగా ఉన్నటువంటి ఒక దాంట్లో ఒక మెలిక తిప్పే అంశముగా ఉన్నటువంటి అంతరిక్షం అనే పదాన్ని సూక్ష్మ దేహానికి ఇక్కడ వాడటం జరిగింది. కాబట్టి అంతరిక్షం అనే పదం వాడకుండా ఉంటే సూక్ష్మ దేహానికి ఏమీ చెప్పే అవకాశం కనబడవు అక్కడ పదాలు. ఇప్పుడు స్థూల దేహం మట్టితో నిర్మాణమైంది కాబట్టి చెప్పేసేసాం పృథివీ అని చెప్పనే అయిపోయింది అక్కడ. కానీ సూక్ష్మ దేహ విషయం వచ్చినప్పుడు ఇది ఆకాశం యొక్క పోలికతో చేరి ఉన్నది. ఇందువల్ల సంకోచ వ్యాకోచాలు కలిగి ఉన్నాయి. దాంట్లో ఆకాశం వ్యాపకత్వం కలిగి ఉన్నది, సూక్ష్మత్వం కలిగి ఉన్నది. సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే అని ఉన్నది దాంట్లో గీతలో. సౌక్ష్మ్యాత్ బాగా సూక్ష్మం ఉండటం కారణముగా ఆకాశం అని చెప్పనే మాట అంటాడు అక్కడ. బ్రహ్మానికి ఉదాహరణగా చెప్పే విషయంలో సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే అని చెప్పనే మాట. కాబట్టి ఆకాశం సూక్ష్మ వస్తువులలో కల్లా సూక్ష్మ వస్తువు, స్థూల వస్తువులలో కల్లా స్థూల వస్తువు, అది పృథివీకి వస్తుంది. సూక్ష్మ వస్తువులలో కల్లా సూక్ష్మ వస్తువు, వ్యాపక వస్తువులలో కల్లా వ్యాపక వస్తువు అక్కడ ఆకాశం. ఎందువల్ల వ్యాపకత్వం అని చెప్పనంటే అది దాంట్లో గుణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అది వ్యాపకం అయ్యింది. ఎందుకు సూక్ష్మం అయ్యింది అని చెప్పనే మాట కూడా గుణాలు తక్కువ కావటం వల్ల సూక్ష్మంలోనూ బాగా సూక్ష్మత్వాన్ని పొందింది, వ్యాపకత్వాన్ని పొందింది. కాబట్టి ఆకాశం చెప్పే మాట. ఈ ఆకాశం యొక్క అంశములో చెప్పిన సూక్ష్మ దేహము అంతరిక్షము. అంతరి ఈ సూక్ష్మ దేహము లోపల అన్ని చేరున్నాయి. పుణ్యపాపములు గాని గుణములు గాని ఇవన్నీ కూడా కారణదేహంలో ఉన్నాయా, ఆత్మలో ఉన్నాయా, స్థూల దేహంలో ఉన్నాయా? ఆత్మలో కొన్ని ఉన్నాయా? కాబట్టి కారణదేహము అన్నప్పుడు ఉపాధి అంతే. ప్రత్యేగాత్మకు జీవత్వము యొక్క కల్పనా విధానములో ఉన్నటువంటి కారణదేహం. కారణదేహంలో పాపపుణ్యాలు ఉన్నాయి, కారణదేహములో కామాదులు ఉన్నాయి, కారణదేహములో ఎన్ని ఉన్నాయి, కారణదేహంలో ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పి అనే అవకాశం ఉంటుందా? కారణదేహం కేవలం కారణం. ఏమి కారణం అంటే జీవుడికి దేహాలు ఇచ్చే విషయంలో మాత్రం కారణం అంతే. కానీ జీవుడి యొక్క సంబంధమై ఉన్న సమాచారం అంతా కూడా దేంట్లో చేరున్నాయి? అంతరిక్షంలో చేరి ఉన్నాయి. జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి మెటీరియల్, అతని యొక్క సంబంధించినటువంటి పరికరములు, అతని యొక్క సంబంధించినటువంటి యొక్క సంస్కారములు, పుణ్య పాపములు ఏవైతే జీవుడు ఎంతకాలముగా భద్రపరుచుకుంటూ సంపాదించుకుంటూ నానా తిప్పలబడి కూడబెట్టుకుంటూ చేసుకుంటూ ఉన్నాడో వాడి యొక్క వర్గం అంతా, వాని యొక్క సమాచారం అంతా, వాని యొక్క మరి మొత్తం భాగాలన్నిటినీ కూడా ఇముడ్చుకొని పెట్టుకున్నటువంటిది సూక్ష్మదేహం. కాబట్టి దాంట్లోనే నువ్వు చూసుకోవాలి. అంతరి ఈచ్ఛతే, నువ్వు తొంగి చూసుకుంటే అర్థమవుతే లోపలే ఉన్నాయో సూక్ష్మదేహంలో. నాకు కూడా నీకు అర్థమవుతుంది ఏమన్నా? ఇది పదాలు వాళ్ళు వాడటంలో ఉన్నటువంటి ఒక నైపుణ్యత అండి. ఎందుకంటే
మనకి ఇవి దృశ్యమానం కాకపోయాయి. ఏదైనా రామాయణం అయితే దృశ్యమానంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది పడి వాడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా కావ్యాలన్నీ కూడా ఒక దృశ్యముతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ దృశ్యం లేదు, కేవలం ఒక భావం మాత్రమే. ఆ భావమును పట్టుకుని నువ్వు ఎగబాకాలే తప్ప కనబడేటువంటి విధానం లేదు. అందువల్ల ఇక్కడ సూక్ష్మ దేహానికి ఏం వాడితే సౌలభ్యముగా దాని యొక్క మూల సమాచారం అంతా కూడా అందే అవకాశం ఏర్పడుతుందో అనే కోణములో తీసుకొచ్చి ఆకాశం అనే పదం కూడా వాడలేదు, అంతరిక్షం అనే పదం వాడాడు. ఎందువల్ల అంటే అంతరి లోపల ఈచ్ఛతే చూడబడేటువంటివి దాంట్లో ఉన్నాయి. మొత్తం కూడా మన సమాచారం అంతా మన బీరువాలు కానీ, మన ఎనపెట్లు కానీ, మన యొక్క బంగారపు వస్తువులు కానీ, ఎండి వస్తువులు కానీ, నకిలీ వస్తువులు కానీ మొత్తం అంతా కూడా ఈ జన్మే కాదుగా ఎన్ని దేహాలలో ప్రవేశించావో, ఎన్ని కుటుంబాలలో జన్మించావో, ఎన్నెన్ని దేశాలలో జన్మించావో, ఏ ఏ రాజ్యాలను పరిపాలన చేశావో ఆ సమాచారం మొత్తం అట్లాగే ఉన్నాయి. ఎవరు పట్టుకుపోయే అవకాశాలు లేవుగా. ఓ భగవంతుడా, నీలో చాలా ఉన్నాయి, మొత్తం కూడా మొయ్యలాగపోతా ఉన్నాను, ఈ మొత్తం నీకే ఇచ్చేస్తా అని చెప్పి అంటావు అనుకో, ఆయన తీసుకుంటాడు స్వామివారు ఏమన్నా? అంతరిక్షంలో ఈ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం పెట్టునా, మొత్తం నీకే త్యాగం చేస్తూ ఉన్నా, నీకే దానం చేస్తున్నా స్వామి, నువ్వు తీసేసుకో అని అంటావు అనుకో, ఆయన తీసుకుంటాడా? నా దత్తే కస్య చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. లోకములో నీవు అజ్ఞానము చేత ఆవహింపబడ్డావు, మూల విద్యతో కప్పబడ్డావు, అవిద్యతో కప్పబడ్డావు, కారణదేహముతో ముయ్యబడడం కారణముగా నువ్వు ఆ యొక్క ఆవరణానికి గురై, మోహానికి గురై జీవితంలో అనేకమును ఆచరించుకుంటూ సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటూ ఉన్నావు. ఈ కూడబెట్టుకుంటూ ఉన్నటువంటివన్నీ కూడా నీతో పాటే ఉంటాయి, నీ సూక్ష్మ దేహంలో భద్రపరిచి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా నీతో పాటే ఉంటాయి, నీతో కూడా ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం చేస్తాయి అనేటువంటి మాటకి గీతలో వాయు గంధానివ అనే పదం అక్కడ వాడాడు గారు. వాయు గంధానివ. ఎప్పుడు శరీరం ఎత్తు అవాపునోతి. ప్రస్తుతం స్థూల దేహాన్ని పొంది ఉన్నావు. ఈ పొందిన తర్వాత నువ్వు ఊరుకోవుగా, నువ్వు ఊరుకునేవాడివేం కాదు కదా, ఖాళీగా కూర్చునేవాడివి కాదు కదా. ఏదో చెయ్యాలి, ఏవో తవ్వాలి, ఏవో సంపాదించాలి, ఏదో రకంగా ఒక పక్క చేస్తూనే ఉంటావు. ఆ చేసినవన్నీ కూడా వచ్చి సూక్ష్మ దేహంలో వచ్చి పడతా ఉన్నాయి. ఆ పడ్డటువంటి యొక్క భాగమంతా కూడా మరి ఏం చేయాలి అంతా కూడా అంటే ఉత్క్రామతి. శరీరం యొక్క అవాపునోతి ఉత్క్రామతి. ఉత్క్రమణం, ప్రయాణం చేసే రోజులు వస్తాయి కాబట్టి ఆ ప్రయాణం చేసే పూట నువ్వు ఎంతకాలం కష్టపడి సంపాదించుకున్నట్టు అన్ని కూడా చక్కగా నీతో పాటే ప్రయాణం చేసి అవి వచ్చేస్తాయి అంతే. వాయు గంధాన్నివా. అందుచేత నేను మాత్రం దాంట్లో ఏలి పెట్టే ప్రసక్తే లేదు. దాంట్లో ఎవరు ఏలి పెట్టరో. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని సభ్యులున్నా, ఎవరున్నా కానీ ఎవరి యొక్క ప్రాపర్టీ వాళ్ళదే. ఆ ప్రాపర్టీ అంతా కూడా ఎక్కడుందని చెప్పానంటే అంతరిక్షంలో చేరి ఉన్నది. అంతరి లోపల ఉన్నటువంటి భాగం. అయితే ఈచ్ఛతి, ఈ చూసే విధానం అనేది ఎవరు చేస్తున్నారు? అంతరి ఆకాశం యొక్క భాగమే. అంతరిక్షం అన్నప్పుడు ఆకాశం అనే పదం వాడాల్సిన అవసరం లేదు. ఆకాశం అనే పదం వాడకుండగానే మీకు ఆకాశం అనేటువంటి అర్థం వచ్చే రీతిలో అంతరిక్షం అనేటువంటి ఒక విలువగల అర్థవంతమై ఉన్న పదాన్ని ఇక్కడ వాడుతూ అయ్యా అంతరి లోపల అన్ని చేరి ఉన్నాయి. నువ్వు ఏనాడు కూడా చూసుకునే పని పెట్టుకోవడం వల్ల పడేసుకునే పనిగా పెట్టుకున్నావు అంతే. లోకంలో ఉన్నవాళ్ళు ఈ సూక్ష్మ దేహంలో ఏమేమి పెట్టుకున్నామో ఎంతెంత ఉందని చెప్పని ఏ పూట చూసుకున్నావు. కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో ఏమున్నాయో గురుదేవుడు కొంత బోధిస్తూ ఉన్నాడు. ఆ సూక్ష్మ దేహం అంటే నిర్మాణం అయింది, ఏ యొక్క మరి రజోగుణాంశముతో ఏమి పుట్టాయి, సాత్వికం వల్ల ఏం పుట్టాయి, ఇట్లాగా ఆ ఉత్పన్న విధానాలన్నీ కూడా ఆ
ఆ సూక్ష్మ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు గురువు చెప్పాల్సిందే. ముఖ్యముగా స్థూల దేహ సంబంధమైన వ్యవహారం అంతా మనం చేసుకుంటూ ఉన్నాం, కానీ సూక్ష్మ దేహ సంబంధమై ఉన్నటువంటి సమాచారం అంతా కూడా గురుదేవుడు మనకి శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్పాల్సిన అంశమే. కాబట్టి ఆ సూక్ష్మ దేహం అంటే ఏమిటో, సూక్ష్మ దేహంలో ఏ ఏ భాగాలు చేరి ఉన్నాయో, సూక్ష్మ దేహంలో ఏ ఏ కర్మలు చేరి ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎవరికి వారుగా దాన్ని విచారించుకుని చేసుకోవాల్సిన అంశము. అంతరిక్షం ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న భాగాలని గురువు ద్వారా గుర్తించినప్పుడు వాటిని పోగొట్టుకునే పని చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదా దాంట్లోనే ఇంకా ఎగస్ట్రాగా సంపాదించుకుని ఆ భాగంలో ఇంకా కొంత భాగం కలుపుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ప్రవృత్తి మార్గముగా పయనించేటువంటి వారు అంతరిక్షం ఏం చెప్పారు? యజుర్వేద భువః విష్ణు సనాతన. యజుర్వేద అని చెప్పి అన్నప్పుడు యజదేవ పూజాయాం, అక్కడేమో ఋగ్వేద అని చెప్పి అన్నారు. ఋగ్వేదం అన్నటువంటి చోట ఏమిటి? రుక్కులు అంటే స్తుతులు. నువ్వు స్తుతించినప్పుడే నీ పనులు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. లోకములో నువ్వు ఎవరి ద్వారా ఏ పనులు కావాలని చెప్పి అనుకున్నా గానీ, ఎవరి ప్రసన్నత పొందే ఉద్దేశం నీకున్నా గానీ నువ్వు ఎలా చేయాలి? స్తుతించాలి. అట్లాగా దేవతలను వీళ్ళు స్తుతించి వాళ్ళకి ఏం కావాలో కోరుకునే విధానంగా అక్కడ చేసుకున్నారు. స్థూల దేహ విషయంలో సూక్ష్మ దేహ విషయంగా వచ్చినప్పుడు ఇక్కడేమన్నాడు? అంతరిక్షం యజుర్వేద యజదేవ పూజాయా. ఈ ప్రకారముగా సూక్ష్మ దేహముతో దేవతలని యజదేవ పూజాయాం, దేవతలను ఆరాధన చేసి ఆ దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడై దివ్య లోకములు, ఉత్తమ దేహములు, దివ్య జన్మలు పొందేటువంటి వారుగా ఉన్నారు. ఇది సూక్ష్మ దేహ సంబంధమై ఉన్నటువంటి అంశము. దాంట్లో వచ్చే అంశాలు. ఇక మూడవది ద్యౌః సూర్య సామవేద చ స్వహ ఇతి మహేశ్వర. ఈ మహేశ్వరుడు కారణదేహాన్ని ఇవ్వటం జరిగింది. క్లుప్తంగా వెళ్ళిపోతూ ఉన్నాము. సూక్ష్మ దేహ విషయంలో విష్ణువుని చెప్పుకోవటం జరిగింది. విష్ణువు వ్యాపకుడే, సూక్ష్మదేహం కూడా ఆకాశాంశము గల విధానములో అంతరిక్షం గల పదాన్ని అందముగా సౌలభ్యముగా వాడి ఎంతో గొప్ప అర్థాన్ని మనకు అందించాడు. ఇక్కడ కారణదేహ విషయం వచ్చినప్పుడు ద్యౌః సూర్య సామవేద చ స్వహ ఇతి మహేశ్వర. కారణదేహ విషయంగా చూసినట్లయితే మహేశ్వరుడు ఏ ప్రకారముగా లయకర్త అయి ఉన్నాడో, ఈ కారణదేహము కూడా మనం ఈ లయ విధానాన్ని పొందేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఏమిటి లయము అని చెప్పనంటే, మనం తెలియనితనముతో ఉండడం కారణముగా మనకు తెలియకుండానే ఆయువంతా కూడా తరిగిపోతా ఉన్నది. మనకు తెలియకుండా ఆయువంతా కూడా తరిగిపోతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కారణదేహములో మునిగిపోయాడు. తెలియకుండా ఆయువును తరిగింపజేసుకుని పోయే విధానం ఉంది. కాబట్టి కారణదేహ విధానములో మహేశ్వరుడు అని చెప్పిన విధానముగా ఈ మూడు అకార ఉకార మకార, అకారము స్థూల దేహము, ఉకారము సూక్ష్మదేహం, మకారం కారణదేహం. అకారమునందు భూహు వ్యాహృతి, ఉకారం భువహృతి, మకారం స్వహ వ్యాహృతి. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం రుద్రుడు. ఇట్లా మూడు పాదముల యొక్క అంశము. ఈ మూడు పాదముల అంశములో చేరి మనం మన జీవన విధానం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి భాగములోనే మన జీవన విధానం అంతా కూడా సాగిపోతూ ఉన్నది. ఈ ప్రవృత్తి కాకుండా నివృత్తి మార్గములో పయనించి ఆ సూక్ష్మ కర్మలను నశింపజేసుకుని బ్రహ్మైక్య భావన పొందే విధానముగా పయనించి నివృత్తి మార్గము అగ్నిర్దేవత బ్రహ్మ భాగంలో చేరుతుంది. అగ్నిర్దేవత బ్రహ్మ అనే భాగంలో ప్రవేశించినప్పుడు ఇతి ఋషి, అగ్ని దేవత అని చెప్పి నేను చెప్పుకున్న గతంలో సోహంభావ ధ్యానము ద్వారా, మహాకారణము ద్వారా, అర్ధమాతృక ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మ జ్ఞానాగ్నిని ఉత్పన్నం చేసి ఆ బ్రహ్మ జ్ఞానాగ్నిలో అంతరిక్షమగు సూక్ష్మ దేహములో ఉన్నటువంటివన్నీ కూడా నువ్వు అక్కడ మొత్తం కుంపటి పెట్టుకుని కాల్ చేసుకోవాలి. నువ్వు అట్లాగే పెట్టుకుంటావో నీ ఇష్టం, నాకు ఎవరేం కాదనరు. విష్ణువు కూడా దానికి ఏమి అభ్యంతరం పెట్టే విధానం ఏమి ఉండదు. అంతరిక్షం ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయనేం కాదనడు.
కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో ఉన్న భాగాలు అట్లాగే పెట్టుకుని మోసుకు తిరుగుతానంటే తిరుగు నీ ఇష్టం. అది కాదబ్బాయి అని చెప్పిన ఉద్దేశంతో నాకు ఇది వద్దు అని చెప్పి అనుకున్నావు అనుకో, ఇంతకాలముగా అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క అన్నింటినీ కూడా మొత్తం బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం మహాకారణం అర్ధమాత్రకలోకి వచ్చి మహాకారణం నందు ఉండి ఆ బ్రహ్మాగ్నిలో హోమం చేసినట్లయితే అంతరిక్షమగు సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటివన్నిటిని కూడా ఎప్పుడు మొత్తం పూర్తిగా నశింపజేస్తావో ఆనాడు నీవు బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ భావన పొందుతావు. కాబట్టి ఆ బ్రహ్మ భావన పొంది ఉన్నటువంటి యొక్క విధానమే ఇతి ఆర్షం. ఇతి ఆర్షం అంటే నీవు ఆనాడు ఋషివయ్యావు. ఏనాడు అయ్యావు అని చెప్పనంటే రెండవ భాగమగు అగ్ని దేవత బ్రహ్మాగ్ని యొక్క భాగంలో ప్రవేశించి సూక్ష్మ దేహంలో ఉన్న భాగాల మొత్తం కూడా దగ్ధం చేసిన నాడు ఆనాడు నీవేమయ్యావంటే ఋషి. అగ్ని ఓమితి యొక్క అక్షరం బ్రహ్మ, ప్రస్తుతం ఉన్నటువంటి విధానము అగ్నిర్దేవత బ్రహ్మ, అది మహాకారణములో సోహంభావ ధ్యానములో చేరి ఉన్నటువంటి అంశము. ఆ సూక్ష్మ దేహంలో ఉన్న భాగాలు మొత్తం నశింపజేయటం కారణముగా బ్రహ్మ భావన పొందావు. కాబట్టి ఇది అర్షం. ఆర్షం అర్ష సంబంధమే ఆర్షం అంటే ఋషివి అని అర్థం. ఆనాడు నీవు ఋషి. ఆనాడు ఆ పదం వాళ్ళకి వర్తిస్తుంది. ఎవరు పెడితే వాళ్ళు మహర్షి బ్రహ్మర్షి అని పెట్టుకోవటాల వల్ల ఏం ఉపయోగాలు లేవు. ఈ భాగంలో చేరి అనుభవ రూపకంగా పొందగలిగితే ఆనాడు నీకు అనుభవ రూపకంగా పదం అనేది ఏర్పడుతుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. మహర్షులు క్షీణ కల్మషాహ సూక్ష్మ దేహములో చేరి ఉన్న అంతరిక్షములో చేరి ఉన్న అన్నింటినీ కూడా క్షీణ బ్రహ్మాగ్ని ద్వారా నశింపజేసుకోవడం కారణముగా లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ, వాళ్ళు ఋషులు. కాబట్టి ఇది ఆర్షం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.